ఒకప్పుడు దేవుడితో నాకు దేవుడి గురించి తెలీదు, యేసు ప్రభుని తెలుసుకున్నాను, నరకం ఉంది పరలోకం ఉందని నాకు అర్థమైంది, నా పాపాలు కడిగి వేసుకున్నాను, నేను దేవుడితో నడవటం ప్రారంభించాను, చర్చికి వెళ్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, ఇప్పుడు నేను దేవుడికి ఇష్టాలుగా ఉన్నానా, ఎక్కడన్నా తేడా పడుతున్నానా? దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది ఏంటిది? మన జీవితం దేవుడి ఎదుటి అలా ఉంది. హానోక్ అయితే హానోక్ గురించి మంచి సాక్ష్యం పొందాడు. హానోక్ దేవుడి దగ్గరికి కొనిపోకముందు దేవుడికి ఇష్టడుగా బ్రతికాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎన్నాళ్ళు బ్రతికాడు? 1 నెల కాదు, 2 నెలలు కాదు, 10 వారాలు కాదు, 20 వారాలు కాదు, 300 ఏళ్ళు ప్రతి దినము దేవుడికి ఇష్టడుగా బతికాడు. చప్పట కొట్టి దేవుని మహిమపరచండి. నిజం. మరి ఇప్పుడు మనం దేవుడిని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు దేవుడిని బాధ పెట్టుంటాం, దేవుడి బిడ్డలను బాధ పెట్టుంటాం, కుటుంబ సభ్యులను బాధ పెట్టుంటాం, దేవుడు